ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీకు మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తా ఉన్నాను. బిడ్డలారా, ఈ దినము దేవుని యొక్క మాటలు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. 78వ కీర్తన 6వ వచనాన్ని మనం చదువుదాం. మీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల తరమును పోలి ఉండకము అంటున్నాడు అనమాట. పిల్లరా చూడండి, మీరు అలా ఉండకండి, మీరు అలా జీవించకండి అంటున్నారు అనమాట. పిల్లరా, ఎంత మంచి ఉపదేశమో అక్కడ ప్రజలకు ఆయన ఉపదేశిస్తూ ఉన్నాడు చూడండి. ఈరోజు మన బిడ్డలకు దేవుని గురించినటువంటి మాటలు మనం తెలియచేయటానికి గడిచిన దినాలల్లో దేవుడు మన పట్ల ఎలాంటి కార్యాలు చేశాడో, ఎలా లేవనెత్తు వచ్చాడో, ఎలా బలపరుస్తూ వచ్చాడో, ఎలా సహాయం చేస్తూ వచ్చాడో, ఆహార విషయాలనేంటి, మనల్ని పోషించే విషయాలనేంటి, ఆరోగ్య విషయాలనేంటి, కొన్ని విషయాలల్లో, అనేకమైనటువంటి విషయాలలో దేవుడు మన పట్ల ఎలా తన విస్తారమైనటువంటి ప్రేమను చూపిస్తూ, తన విస్తారమైనటువంటి కృపను మన మీద చూపిస్తూ వచ్చినప్పుడు మన పిల్లలకు మనం వాటిని తెలియచేయాలని ఆయన వాక్యం చెప్తూ ఉంది బిడ్డలారా. అందుకే మనల్ని ఉద్దేశించి, ఒక తరాన్ని ఉద్దేశించి, ఆ వస్తున్నటువంటి తరాలన్నిటిని కూడా ఉద్దేశించి అక్కడ అతను రాస్తూ ఉన్నాడు అనమాట. దేవుని నిరీక్షణ లేని వారుగా ఉంటూ ఉన్నారు, యథార్థ హృదయులుగా, యథార్థత అనేది లేకుండా ఉంటూ ఉన్నారు, దేవుని మీద స్థిరమైనటువంటి విశ్వాసము నమ్మకం లేని వారుగా ఉంటున్నారు. అలా మీరు ఉండకండి అని చెప్తూ ఉన్నాడు అనమాట. పిల్లలు చూడండి, ఆ గడిచినటువంటి ఆ యొక్క గతించినటువంటి తరము ఎలా దేవునిలో ఉన్నారో ఒక విషయాన్ని మనం చూద్దాం. చూడండి, 78వ కీర్తన 22వ వచనాన్ని మనం చదివినట్లయితే, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మకం ఉంచలేదంట. పిల్లలు చూడండి, వారు ఎలా ఉన్నారు? వారు దేవుని యందు విశ్వాసం లేని వారుగా జీవిస్తూ వచ్చారంట. ఇంకెలా ఉన్నారంట? ఆయన దయచేసినటువంటి రక్షణ కార్యాన్ని గురించి నమ్మకం లేని వారుగా ఉంటూ ఉన్నారనమాట. ప్రజలను ఎలా విడిపించాడో, ఆ ఐగుప్తు అనేటువంటి బానిసత్వంలో నుంచి, మరి ఆ ఐగుప్తు అనేటువంటి ఆ యొక్క బంధకాల్లో నుంచి, పాపం అనేటువంటి ఐగుప్తుల నుంచి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఎలా నడిపిస్తూ వచ్చాడో, ఎలా విడిపిస్తూ వచ్చాడో, ఎలా రక్షణ కార్యాన్ని ఆయన జరిగిస్తూ వచ్చాడో ఏమాత్రము కూడా గ్రహింపు లేని వారుగా ఉంటూ వచ్చారంట బిడ్డలారు. చూడండి, రక్షణ కార్యంలో నమ్మకం లేని వారుగా ఉంటూ వచ్చారంట బిడ్డలారు. ఈరోజు కూడా చాలా మంది దేవుని మీద నమ్మకాన్ని విడిచిపెట్టినటువంటి వారుగా ఉంటూ ఉన్నారనమాట. దేవుని మీద విశ్వాసం లేని వారుగా ఉంటూ ఉన్నారనమాట. దేవుని మీద స్థిరమైనటువంటి భక్తి లేని వారుగా ఉంటూ ఉన్నారనమాట. పాపంలో ఉన్నప్పుడు, శాపంలో ఉన్నప్పుడు, విగ్రహారాధనలో ఉన్నప్పుడు, బంధకాల్లో ఉన్నప్పుడు, దుర్మార్గతలో ఉన్నప్పుడు, చీకటి బ్రతుకులో ఉన్నప్పుడు, ఆయా వ్యసనాల్లో ఉన్నప్పుడు, ఆయా బంధకాల్లో ఉన్నప్పుడు, దేవుడంటే ఎరగనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఎలా రక్షించాడో, ఎలా విమోచించాడో, ఈ రక్షణ కార్యాలన్నీ కూడా మర్చిపోయి, మరి రక్షణ దేవుడు ఎలా కలుగ చేశాడో, ఈ విషయాలన్నీ కూడా గడిచినటువంటి తరం వారు ఎలా ఉన్నారో, ఇప్పుడున్నటువంటి తరం కూడా అలాగే జీవిస్తూ ఉంటుంది బిడ్డలారా. ఇంకొక మాటను మనం గమనించినట్లయితే చూడండి, ఆయన అంటున్నాడు, పలుమార్లు కోపం అంచుకుంటూ ఉన్నాడు అనమాట. అంత మాత్రమే కాకుండా అక్కడ అంటూ ఉన్నాడు, అరణ్యమున ఆయన వారి మీద ఎన్నో మార్లు తిరగబడ్డారు అనమాట. దేవుని మీద తిరుగుబాటు చేశారంట. అరణ్య యాత్రలో ఉన్నప్పుడు దేవుని మీద, సేవకులైనటువంటి మోషే మీద, అహరోను మీద వారు తిరుగుబాటు చేస్తూ వచ్చారనమాట. దేవుని మీద తిరగబడుతూ వచ్చారనమాట. ఆయన అంటూ ఉన్నాడు, ఎడారి యందు ఆయన ఎన్నో మార్లు దుఃఖ పెట్టారంట. ఎడారి ప్రయాణంలో ఉన్నప్పుడు, అరణ్య యాత్రలో ఉన్నప్పుడు, పాలు తేళ్లు ప్రవహించే ఆ యొక్క ప్రయాణంలో వారు కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, దేవుని ఎన్నోసార్లు వారు దుఃఖ పెట్టేవారుగా ఉన్నారంట. ఇంకా చూడండి, ఆయన అంటూ ఉన్నాడు, మాటి మాటికి వారు దేవుణ్ణి మరి శోధిస్తూ వచ్చారంట. చూడండి, ఆయన అంటూ ఉన్నాడు, దేవుని శోధించారంట, ఎన్నోసార్లు దుఃఖ పెట్టారంట, తిరుగుబాటు చేశారంట. ఆయన అంటూ ఉన్నాడు, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగిస్తూ వచ్చారంట బిడ్డలారా. దేవునికి సంతాపాన్ని కలిగించేవారుగా ఉన్నారు, దుఃఖాన్ని పుట్టించేవారుగా ఉన్నారు, తిరుగుబాటుదారులుగా ఉన్నారు, దేవుని శోధించేవారుగా ఉంటూ ఉన్నారు బిడ్డలారా. అందుకే అక్కడున్నటువంటి వారిని ఉద్దేశించి అంటూ ఉన్నాడు, మీరును దేవుని నిరీక్షణ లేని వారై ఇంతకుముందు వారు ఉన్నట్లుగా మీరు ఉండకండి అంటున్నాడు అనమాట. వారు ఎలాగ దేవుని విషయమై స్థిరమైనటువంటి మనసు లేని వారుగా ఉన్నారో, యథార్థ హృదయాలు కాకుండా ఎలా జీవిస్తూ వచ్చారో,
మీరు కూడా అలా బ్రతకొద్దు, అలా జీవించొద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి, దేవుని మీద నిరీక్షణ ఉంచాలి, దేవుని మీద నమ్మకం ఉంచాలి అని చెప్పి ఆయన ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. బిడ్డలారా, ఇంకొక విషయాన్ని చూసినట్లయితే చూడండి, అంటున్నాడు, విరోధుల చేతుల నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనా వారు స్మరణకు తెచ్చుకొనలేదంట. చూడండి, విరోధుల చేతుల నుండి ఆయన వారిని ఎలా విడిపిస్తూ వచ్చాడు. పగవారి చేతుల నుండి, దుష్టుల చేతుల నుండి, విరోధులైన చేతుల నుండి, మరి శత్రుల చేతుల నుండి దేవుడు వారిని ఎలా విడిపిస్తూ వచ్చాడో, ఎలా విమోచిస్తూ వచ్చాడో వారు ఒక్కరోజు కూడా వారి మనసుకు తెచ్చుకోలేదంట. వారు ఒక్కరోజు కూడా వారి యొక్క మనసుకు రానివ్వలేదంట. చూడండి, ఎంత గర్వాంధులుగా మారిపోయారు, ఎలా గర్విష్ఠులుగా మారిపోయారు, ఎలా కృతజ్ఞత లేని వారిగా మారిపోయారు, ఎలా దేవుని మీద తిరుగుబాటుదారులుగా మారిపోయారు, దేవుని దుఃఖపరిచేవారుగా ఉన్నారు, దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతూ వస్తూ ఉన్నారు, దేవునికి విరోధంగా నడుస్తూ వస్తున్నారు అన్నమాట. ప్రియులారా, ఈరోజు మన జీవితాల్లో కూడా, ఈరోజు మన కుటుంబాల్లో కూడా దేవుడు చేసినటువంటి ప్రతి మేలును బట్టి మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, ఆహారంను బట్టి, వస్త్రమును బట్టి, బిడ్డలను బట్టి, కుటుంబాన్ని బట్టి, మరి నీకు ఇచ్చినటువంటి యావదాసును బట్టి, నీకు ఇచ్చినటువంటి ప్రతి దాన్ని బట్టి, నువ్వు ఏది అనుభవిస్తూ ఉన్నావో, ఏది నీకు అనుగ్రహించుతూ వచ్చాడో దేవుడు, ప్రతి దాన్ని బట్టి దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగిన వాడిగా, కృతజ్ఞత కలిగినటువంటి దానిగా నువ్వు ఉంటున్నప్పుడు నిన్ను బట్టి ఆయన ఎంతో సంతోషించేవాడై ఉన్నాడు. బిడ్డలారా, ఆయన నీకు ఇచ్చేటువంటి ప్రతి ఈవెను బట్టి దేవుని స్తుతించు, ప్రతి ఈవెను బట్టి దేవుని స్తుతించు. ఒకప్పుడు తిండి లేనివాడిగా, ఒకప్పుడు ఇల్లు లేనివాడిగా, ఒకప్పుడు వస్త్రం లేనివాడిగా, ఒకప్పుడు ఆరోగ్యం లేనివాడిగా, ఒకప్పుడు శాపగ్రస్తుడిగా, ఒకప్పుడు బంధకాల్లో ఉంటూ, ఒకప్పుడు విరోధుల చేతిలో ఉంటూ, ఒకప్పుడు శత్రువుల చేతిలో ఉంటూ, అలాంటి దుఃఖకరమైనటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయన నీకు రక్షణ భాగ్యాన్ని కలగచేశాడు, నిన్ను విమోచించాడు, పాపము నుండి శాపము నుండి నిన్ను విమోచించాడు, కట్ల నుండి బంధకాల నుండి ఆయనని విమోచించి ఉన్నాడు. బిడ్డలారా, ఆయన ఈరోజు నీకు అన్ని విధాలుగా సహాయకుడిగా ఉన్నాడు, ఆయన నీకు ఆపద్బాంధవుడిగా ఉన్నాడు, ఆయన్ని కన్నీరు తుడిచాడు, ఆయన్ని దుఃఖాన్ని తీసివేశాడు, ఆయన్ని మూలుగులు విన్నాడు, అన్ని నిట్టూర్పులు విన్నాడు. బిడ్డలారా, ఈరోజు ఒకవేళ దేవుడు చేసిన కార్యాలన్నీ మర్చిపోయి కృతజ్ఞత లేనివాడుగా, కృతజ్ఞత లేని దానిగా ఉంటూ, దేవుని మీద తిరుగుబాటు చేసి, దేవుని దిక్కుస్తూ, దేవుని ఆయాసపరుస్తూ, దేవునికి నువ్వు మరి అనేక రీతిలుగా మరి సంతాపాన్ని కలిగించే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ఈరోజు నీ జీవితాన్ని మార్చుకొని, స్థితిని మార్చుకో, దేవుని వైపు తిరుగు, దేవుని మీద ఆధారపడు. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టాలి. యేసయ్యా, నీ కృప నాకు కావాలయ్యా, ఈరోజు నీ కృప లేకపోతే నేను నా జీవితం, నా మనుగడ సాగదు ప్రభువా. ఈరోజు నీ సహాయం నాకు కావాలి, నా బిడ్డలకు నీ సహాయం కావాలి, నా ఉద్యోగంలో నీ సహాయం కావాలి అయ్యా, నేను నడిచే మార్గంలో నీ సహాయం కావాలి, నీ ఆలోచన ఇచ్చి నన్ను నడిపించు ప్రభువా, నీ తలంపులు ఇచ్చి నడిపించండి ప్రభువా. నేను ఎక్కడా కూడా కుడిగ్గాని ఎడమగాని తొట్టులు పోకుండా నీ సహాయం నాకు దయచేయండి ప్రభా. నా ముందు నా వెనక నీ సన్నిధి ఆవరింప చేయను ఆయన, కీడు నుండి దుష్టు నుండి నన్ను తప్పించండి ప్రభా. ప్రతిదినము నీ సహాయం నా కుటుంబానికి కావాలి ప్రభా, ప్రతిదినము నీ సన్నిధి నాకు కావాలి ప్రభా. అయ్యా, నీ సహాయం లేకుండా నేను నడవలేను ప్రభా అని మోషే అంటాడు కదా, నువ్వు నాతో రాని ఎడలా నేను ప్రయాణం చేయలేను, నువ్వు నాతో రావాలి ప్రభా అని మోషే అంటాడు కదా. మనం కూడా మన కుటుంబాన్ని, మన దినాన్ని ప్రారంభిస్తూ ఉన్నామంటే దేవుని సహాయం నీకు కావాలి. దిన ముగింపు, దిన ప్రారంభం అంతా కూడా దేవుని యొక్క సహాయం కావాలి. నీ దినాన్ని దేవునితోనే ప్రారంభించాలి, నీ జీవితాన్ని దేవునితోనే ముగించాలి, నీ జీవితము దేవునితోనే ప్రారంభించాలి బిడ్డలారా. మరి నీ కుటుంబం దేవునితోనే ప్రారంభించాలి బిడ్డలారా. దేవుని సహాయం లేకుండా నువ్వేది చేసిన వ్యర్థము, దేవుని చిత్తం లేకుండా నువ్వేది చేసిన వ్యర్థము, దేవుని యొక్క మరి కృప లేకుండా, దేవుని యొక్క సహాయం లేకుండా నువ్వెన్ని మానవ ప్రయత్నాలు చేసినా, నువ్వెన్ని పోరాటాలు చేసినా ఈ లోకంలో అన్ని కూడా వ్యర్థమే దేవుని బిడ్డలారా. నువ్వేది చేస్తా ఉన్నావో నీ దేవుని ముందు పెట్టుకొని చెయ్యి, నువ్వేది చేస్తా ఉన్నావో నువ్వు దేవుని మీద ఆధారపడి చెయ్యి, నువ్వేది చేస్తా ఉన్నావో దేవునిలో ప్రార్థన చేసి ప్రారంభించు, నువ్వేది చేస్తా ఉన్నావో దేవుని మీద ఆధారపడుతూ దేవుని కృప కోరుకుంటూ, దేవా నీ సహాయం నాకు కావాలి ప్రభు అని చెప్పి దేవుని వైపు తిరిగి దేవుని మీద ఆధారపడుతూ దేవునితో ప్రారంభించు. నీ జీవితం ఒక పూలబాటగా దేవుడు చేసేవాడు, నీ జీవితాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదించేవాడు, నీ కుటుంబాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదించేవాడు.
నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఆయన మీద ఆధారపడితే ఆయన నిన్ను ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎక్కించేవాడు. బిడ్డలారా, ఆయన మీద నువ్వు ఆధారపడితే నేను ఆయన ఏం చేసేవాడో తెలుసా? నిన్ను ఊరేగింప చేసినటువంటి దేవుడు అయి ఉన్నాడు. బిడ్డలారా, దేవుడి ఇటు మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా హృదయాల్లో, మా జీవితాల్లో, మా కుటుంబాల్లో ప్రభా మేము నీకు మొదటి స్థానం ఇవ్వాలి ప్రభా. తిరుగుబాటుదారులుగా దుఃఖకరంగా ఆయాసకరంగా అయా నాయన, అయా నీ మీద నాయన, అయా తిరుగుబాటు చేసేవారుగా మేము ఉండకూడదు ప్రభా. ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి, ప్రతి విషయంలో నాయన నమ్మకస్తులుగా ఉంటూ, ప్రతి విషయంలో యథార్థులుగా ఉంటున్నా ప్రభా. నీ మీద ఆధారపడుతూ ప్రభా, నీ వైపు చూస్తూ ప్రభా, అయ్యా నీలో జీవించే కృపను భాగ్యాన్ని మాకు ప్రసాదించమని వేడుకొంచున్నాను. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి. ప్రతి ఒక్కరికి అలాంటి మనసునివ్వండి ప్రభా. నువ్వేం చేస్తా ఉన్నావో, నువ్వేమిస్తా ఉన్నావో ప్రభా, వారి జీవితాలు నువ్వు ఏదైతే అనుగ్రహించి ఉన్నావో ప్రభా, సమస్తానికి కూడా పొందుకుంటూ, సమస్తానికి కూడా వారు అనుభవిస్తూ ప్రభా, కృతజ్ఞత లేని వారుగా, తిరుగుబాటుదారులుగా, దుఃఖాన్ని కలిగించేవారుగా, ఆయాసాన్ని కలిగించేవారుగా ఎవరైతే వింటున్నారో ప్రభా, ఎవరైతే అలాంటి మనసుతో, ఎలాంటి వైఖరితో ఉంటున్నారో వారి మనస్సాక్షిని గద్దించి వారి జీవితాలు మీరు సరిచేయమని వేడుకుంటున్నాను ప్రభా. నీ యందు కృతజ్ఞత కలవారుగా వారు ఉండటానికి సహాయించి, నీ కృపతో, నీ బలముతో, నీ మహిమతో, నీ ఆత్మతో నింపి అభిషేకించి ప్రతి ఒక్కరిని నడిపించమని, అయ్యా ప్రార్థనలో పాలు పొందిన ప్రతి వారిని, ఈ మాటలు వింటున్న ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ మాటలు మీకు మేలుకరంగా, ప్రయోజనకరంగా, మీకు శ్రేయస్కరంగా, మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేకులకు ఈ మాటలు కూడా తెలియచేయండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.